కొంతమంది వల్ల, మనం మాట్లాడే మాటల వల్ల కదా. మన యొక్క విశ్వాసాన్ని మనం వ్యక్తం చేస్తూ, మన యొక్క విశ్వాసాన్ని మనం వ్యక్తం చేస్తూ విశ్వాస జీవితంలో బలపడి దేవుడు చేరుకోవడానికి సరైన మార్గంలో ప్రయాణం చేసి ఆ రక్షణ పొందడానికి మనందరూ కూడా ప్రయత్నం చేయాలి. కానీ మనం ఈ భూలోకంలో ఫేమస్ అవడానికి కాంట్రవర్సీ మాటలు మాట్లాడి దేవుడు కూడా మనం ఈ లోకంలో హేళన చేస్తూ ఉన్నాం. మన యొక్క ప్రవర్తనతో, మన మాటలతో, మన చేతలతో మనం దేవుడిని ఏం చేస్తున్నామండి? హేళన చేస్తూ ఉన్నాం. దేవుడికి అన్నటువంటి ఆ తల్లి గర్భాన్ని హేళనగా మనం చేసేలా చేస్తూ ఉన్నాం. ఒకసారి మనందరూ కూడా ఆత్మపరిశీలన చేస్తున్న ఒక క్రైస్తవుడిగా నేను నా జీవితంలో ప్రయాణించి మొట్టమొదటి స్థానం ఎవరికి ఇస్తూ ఉన్నా? దేవుడిగా, నా చుట్టూ ఉన్నటువంటి ఈ లోకానిక. నువ్వు ఈ లోకానికి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నటువంటి సమాజం అనేక ఉంది. క్రైస్తవ సమాజం కానీ అది నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ కాదు. ఎలాంటి క్రిస్మస్ పండుగలు మనం ఎన్ని జరుపుకున్నా, క్రిస్మస్ కు చీర తీసుకుంటావేమో కానీ, క్రిస్మస్ కు ప్యాంటు షర్ట్ తీసుకుంటావేమో కానీ, క్రిస్మస్ కు ఆఫ్ సారీ తీసుకుంటావేమో కానీ, లేదా క్రిస్మస్ ఒక ఏదైనా అది తీసుకుంటావేమో కానీ దానివల్ల ఒరిగేది మాత్రం లేదు. ఎక్కడ వేసిన దొంగలి అక్కడే అన్నట్టుగా మన జీవితాలు ఉంటాయి. ఒక్కడుగు కూడా మన విశ్వాస జీవితం నుండి మనం వెళ్ళలేం. ఎంత ఖర్చు పెట్టుకున్నా దీనివల్ల మనకు ఒరిగేది లేదు. ఇంకా పైపీచు ఒకవేళ వస్తే మీలో మీకు మనస్పర్ధలు వస్తాయేమో కానీ వీటి వల్ల ఒరిగేది ఏమీ లేదు. మనలో ఐక్యత లేకుండా, శాంతి లేకుండా, సమాధానం